ఎవరికి ఎవరికి కాంట్రవర్సీ లేదు, ఉమ్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం లేదు, అవును ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకు ఉన్నాయి, చక్కగా నడిచి వెళ్ళిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సూపర్. అసలు అసలు అంటే మీరు అసంతృప్తిగా ఫీల్ అయ్యే పాయింటే లేదండి ఎక్కడను? లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఆహా, లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. ఏది వస్తున్న క్యారెక్టర్స్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, 2 రోజుల వేషం కావచ్చు, ఒక రోజు వేషం కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు. ఈ మధ్య వస్తున్న ట్రెండింగ్లో నాకు మంచి వేషాలు ఇచ్చి చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, కంటిన్యూడ్ బై మన అనిల్ రావిపూడి గారు. అవును, ఇంతవరకు ఫ్లాప్ లేదు అనిల్కి, అనిల్ ఫ్లాప్ లేదు. ఇంతవరకు తమ్ముడికి. పటాస్ నుంచి ఉమ్, మన FTF3 వరకు నేలకొండ భగవంత్ కేసరి వరకు అవును. అసలు సూపర్. అతనికి FT కానీ లేదా దాని ముందు సుప్రీం కానీ ఇట్లా. సుప్రీంకి అయితే నాకు బెస్ట్ కమెడియన్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది. ఓకే. కానీ ఆ సంవత్సరంలో ఆ సినిమా చూసే జ్యూరీలో ఉమ్, చైర్మన్ నాన్నగారు ఓకే. గిరిబాబు గారు. ఓకే. సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో ఈ సినిమా ఉంది సుప్రీం. సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో కొడుకుకి అవార్డు ఇవ్వకూడదు అంతే కదా. యాజ్ పర్ రూల్స్. ఉమ్, ఉమ్, అలా నంది అవార్డు మిస్ అయింది Okay. సుప్రీంలో ఓకే. నాకు. అట్లాంటి క్యారెక్టర్ చేశా అనిల్ దగ్గర, ఉమ్, తమ్ముడు దగ్గర. ఓకే. అది అతను తెలుసు కదా, నేను చెప్పేది ఏమో ప్రత్యేకంగా అవును, అన్ని వేరియేషన్స్. మన బాలకృష్ణ గారి బాలయ్య బాబు గారి సినిమా, అదే అది నేలకొండ ఎంత భగవంత్ కేసరి. బాలయ్య బాబు గారి సినిమాల్లోనే అది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అవును, ఆయన కెరీర్ లో కూడా. పైగా ఆయన ఏజ్ కి సరిపోయిన క్యారెక్టర్ చేయించారు. ఎక్స్ట్రాడినరీగా. అవును, సో డిఫరెంట్ క్యారెక్టర్ బాలయ్య బాబు గారికి కూడా, అది ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన. ఈయనకి డిఫరెంట్ ఫిల్ము అవును, అనిల్ రావుపూడి గారికి. F2, F3, సుప్రీము, నేను చేసిన సినిమాలు అవును. వరుసగా. ఏ మొన్న చేసిన సినిమాలు భగవంత్ disappoint కేసరి, చేసినవి లేవు. అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. అవును, సర్లేరు నీకెవరు, సరే, నాగేష్ బాబు గారు. అట్లా అందరూ సో అప్డేటెడ్గా అప్ టు డేటు ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, దేవుడి దేవుళ్ళు అందరూ నన్ను లైక్ చేసేవాళ్ళే, నాకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళే స్టిల్. అవునండి. సో అందరికీ కూడా అండి ప్రత్యేకంగా పేరు పేరున ఎవరిని మర్చిపోతే క్షమించండి. నేను అందరి పేర్లు చెప్పారు, అన్ని సినిమాలు చెప్పారు, అన్ని క్యారెక్టర్లు చెప్పారు. మీరు ఏం స్టిల్ ఎవరిని మరి- స్టిల్ ప్రొడ్యూసర్ ఎక్కడ గారు, మీ డైరెక్టర్ ఊళ్ళో గారు, మీ స్కూల్ టీచర్ల దగ్గర నుంచి అందరి పేర్లు చెప్పారు మీరు. అదే బట్ స్టిల్ ఏమైనా ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఏమైనా మర్చిపోతే క్షమించండి. ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ తరఫున, హిట్ సార్, ఛానల్ ఇప్పుడు తరఫున మీరు థ్యాంక్స్. ఇంత సక్సెస్ అయ్యారు కదా, అసలు ఏం చేయాలో తెలియని అగమ్య గోచర స్థితి నుంచి, అయోమయం నుంచి ఈ రోజు మొత్తం అసలు అంటే ఇప్పుడు తెలుగు సినిమా అన్నది వరల్డ్ ఓవర్ అయిపోయింది. ప్రపంచం అంతా పేరు ప్రతిష్టలు వచ్చాయి మీకు. మీ ఫాదర్ ఏమైనా మీ ఫాదర్ ఏమంటారండి ఇప్పుడు మిమ్మల్ని చూసి అసలు ఫస్ట్ సక్సెస్ లోకి వచ్చాక? నాకు ఫస్ట్ నంది అవార్డు ఎక్కడ తీసుకున్నాను తెలుసా? ఉమ్, స్టేజ్లో తీసుకున్నాను. గురువు అది అందుకే చెప్పారు రమణమూర్తి గారు. జేవి రమణమూర్తి. ఉమ్, గాంధీ జయంతి అని నాటకం వేశాను. ఉమ్, స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఉమ్, ఇప్పుడు కాదండి, టాకింగ్ 2004. ఉమ్, స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఇచ్చి, ఏమయ్యా నువ్వు స్టేజ్ అంటే బాగా ఇష్టం కదా నీకు, ఇదిగో స్క్రిప్ట్ ఇస్తున్నా, దానిలో ఒక 20 క్యారెక్టర్స్ ఉంటాయి, ఉమ్, ఒక గాంధీ క్యారెక్టర్ తప్ప నువ్వు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు చెప్పు, పలానా క్యారెక్టర్ చెప్పి అది వేస్తానని చెప్పి అదే అన్నాడు. ఎందుకంటే గాంధీ క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు అంటే థ్యాంక్స్ గురుగారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే యాదగిరి క్యారెక్టర్ ఉంటుంది, ఉమ్, దానిలో 4 సీన్సే వస్తాయి, ఉమ్, మిగతా 20 సీన్లు వస్తాయి. ఉమ్, అది తెలంగాణ స్లాంగ్ అనమాట. ఓకే. నాకు రాదు తెలంగాణ స్లాంగ్ అప్పట్లో. ఓకే. తెలంగాణ స్లాంగ్ తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, ఉమ్, అప్పుడు టీవీ సీరియల్స్ చేసే కదా, అవును, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కొంతమంది దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం ఆ సీన్స్ మొత్తం తెలంగాణ స్క్రిప్ట్కి అనువదించుకొని, ఆ తెలంగాణ స్క్రిప్ట్కి నేను మాట్లాడి అది ప్రాక్టీస్ చేసి ఈ క్యారెక్టర్ చేస్తాను. అదేంటే 4 సీన్లు వేషం చేస్తానంటావు, ఉమ్, 40 సీన్లు వదిలేసి అన్నాడు. ఉమ్, ఇదే చేస్తానన్నాను. ఉమ్, అని ఇష్టం అన్నారు, కానీ మంచి పెప్ ఉంది ఈ క్యారెక్టర్లో, చెయ్యి అన్నారు. ఉమ్, దాని పేరే గాంధీ జయంతి. ఓకే. అది 2-3 చోట్ల మన అప్పటి తెలంగాణ గవర్నర్ గారికి ఒకసారి వేసాము, BHELలో ఒకసారి వేసాము, ఇంకో చోట అక్కడ వేసాము. 4వది నంది అవార్డ్స్, దానికి వేసాను. నంది అవార్డ్స్ వేసాను. నంది అవార్డ్స్లో ఆ క్యారెక్టర్ అనమాట 4 సీన్లే వస్తాయి దానిలో. ఉమ్, ఆ రోజు తనికెళ్ళ భరణి గారు ఫస్ట్ సీట్లో కూర్చోన్నారు, ఉమ్, భరణి అన్నయ్య. ఉమ్, ఆ రోజు షూటింగ్ ఉంది, భరసింహారెడ్డి షూటింగ్ ఏదో ఉంది. ఉమ్, ఆ వేషం చేసేసి గబగబా వచ్చేసి గ్రీన్ రూమ్కి వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని చేతగా వెళ్ళిపోయాను, మళ్ళీ ఉమ్, షూటింగ్కి వెళ్ళిపోయాను. ఆయన గ్రీన్ రూమ్లోకి వచ్చారని నాకు తెలియదు. ఓకే. తర్వాత అన్నయ్య బ్రహ్మానంద అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారంట, ఉమ్, అరే రఘుబాబు గిరిబాబు గారి అబ్బాయి చాలా చాలా బాగా చేశాడరా ఆ వేషం, వాడికి నంది అవార్డు వస్తుందా ఈ డ్రామాలో
ఓ అని చెప్పారంట. ఉమ్, ఆ 2 days తర్వాత నిజంగానే నంది అవార్డు వచ్చింది నాకు. ఫర్ ద ఫస్ట్ టైము స్టేజ్లో ఉమ్, బెస్ట్ కమెడియన్. ఓకే. సరే సినిమాలో చాలా లేట్గా వచ్చింది నాకు. సినిమాలో సినిమాల్లో ఓనమాల అనే సినిమాకి వచ్చింది. ఓన్మాల్ సినిమా. ఉమ్. అవును. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలకు రాలేదు, నేను పెద్దగా ఆశించలేదు. ఆ టైంలో ఇది సినిమాకి వచ్చింది. ఓకే. అది అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. అవును. ఆయన సినిమాలు చాలా మంచి సినిమాలు చేశారు. శ్రేయభిలాషి, ఉమ్, ఆనలుగురు, అవును. ఓనమాలు, గొప్ప గొప్ప సినిమాలు. అన్నయ్య ప్రత్యేకంగా చెప్పాడు, రఘుబాబు వేస్తాడు వేషం అని చెప్పేవాడు అబ్బా. రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య. అట్లా అని ఈ విధంగా నాన్నగారి రియాక్షన్ ఏంటని అడిగాను నేను. అది చెప్తున్నా. గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు ఉమ్, ఆ నాన్నగారు అవార్డ్స్ ఫంక్షన్లో రవీంద్ర భారతిలో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు, నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నాను అనమాట. వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా. అవును. ఎవరి ప్రదాతలు ఉంటారు కదా, వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నా. అదొక మంచి అనుభూతి. మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా? జనరల్గా ఎవరికైనా ఉంటుంది అనుకోండి. అంటే ఇక నాన్నగారు ఏంటంటే అందరూ అనేవారు అనమాట, ఏంటయ్యా నువ్వు ఎంతమంది ఎక్కడ అదే ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో చేసావని. నేను ఎక్కడ చేయలేదు సార్ అని అంటే అందరూ అనేవారు అనమాట, నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటే నీకు అని అంటారు. 100%. ఇప్పటికీ అంటారు కదా. 100%. అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా. ఉమ్, నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ. ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ ఉమ్, ఉమ్. 100%. Yes. నాకు తెలుసు. మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు. మీ గిరిబాబు గారికి ఉన్న ఆ రోజున్న మార్కు, ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్. అవును. డైలాగ్ చెప్పేటప్పుడు తణుకోవడం అవును. కానీ, అసలు ఈయనకి నేను మీ ఇద్దరి విషయంలో అనుకుంటా, వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు, లేకపోతే వీళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగులు లొకేషన్ లో అని చెప్పి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.